నమస్తే అండి, మీ పేరు? శ్రీధర్. శ్రీధర్ గారు, ఈ పశ్చిమ నియోజకవర్గానికి టీడీపీ కంచుకోవటానికి అంటున్నాం. అది ఇప్పుడు ఎలా ఉంది? ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? మళ్ళీ టీడీపీకి ఏమైనా పగ్గం కట్టే అవకాశం ఉంది? కంచుకోట అంటే కంచుకోట ఊహల్లో బ్రతకడం తప్పితే ఇక్కడ కంచుకోట ఏం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రతి వాళ్ళు, ఒక పేదవాడు మధ్యతరగతి వాడు ప్రతివాడు ఇది లేదు అనకుండా హ్యాపీగా 5 సంవత్సరాలు బ్రతికాడు. ప్రతి ఇంటికి 3 లక్షల నుంచి 4 లక్షలు 5 లక్షల వచ్చిన కుటుంబాలు కూడా ఉన్నాయి. ఆరోగ్యశ్రీ చూసుకోండి, ఇవాళ 5 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెట్టాడు. అంటే పేదవాడికి అందుతుంది కదా వైద్యం. వాలంటీర్ వ్యవస్థ, వాళ్ళ పెన్షన్ వ్యవస్థ చూశారు మీరు. వాళ్ళు చేసిన పనికి వాళ్ళు ఎంతోమంది చనిపోయారు. ఎవరు బాధ్యులు దానికి? ఎవరిని బాధ్యత పడదాం? అట్లా అని చెప్పి మనం ప్రతిపక్షాన్ని మనమేం తిడతలేదు. వాళ్ళు ఏంటంటే సమన్వయంగా పాటించి హ్యుమానిటీ గ్రౌండ్స్లో, అరే పేదలు ముసలి వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్నారనే గ్రౌండ్స్ కూడా లేకుండా విచక్షణారహితంగా కోర్టు నుంచి నోటీసులు వేసి ఈసీ నుంచి వీళ్ళందరూ కలిపి కుమ్మక్కయ్యి ఇబ్బంది పెట్టిన పరిస్థితిని మనం చూసాం. కాబట్టి ఏంటంటే ప్రతివాడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వస్తే మాకు బాగుంటుంది, దీని పరిపాలన బాగుంది, మాకు పెన్షన్ టైంకి అందుతుంది. ఈరోజు మనకి ఏదైనా ఒక సమస్య, ఒక 1B అడుగులు కావాలి, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగేవాళ్ళం. ఈరోజు ఏమవుతుంది? వాలంటీర్కి ఫోన్ చేస్తే వాలంటీర్ ఏం కావాలో తీసుకుని వెళ్తున్నాడు. డెత్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్, ఎవ్రీథింగ్, ప్రతి పథకం ఇవాళ ఇంటికి చేరుతున్నాయి. అయితే ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఇటుపక్క కూటమి అభ్యర్థి మాధవి గారు, ఇటుపక్క ఏమో రజనీ గారు వైసీపీ నుంచి, వీళ్ళిద్దరి మధ్యన పోటీ ఎలా ఉంటుంది? ఇక్కడ ఎలా ప్రచారం? జనరల్గా ఏమవుతుందంటే ఎవరికి వాళ్ళే ఊహాగానాలతో మేము గెలవనుకున్న పోటీకి ప్రతి వాళ్ళు ఉంటారు. ప్రతి వ్యక్తి పోటీ చేసేది మేము గెలవాలనే పోటీ చేస్తారు. ఎవరి ఎత్తులు పై ఎత్తులు వాళ్ళకు ఉంటాయి. ఇక్కడ సామాజికంగా వాళ్ళకి ఏం జరుగుతుందో, మేము బాగుంది మేమే గెలుస్తామనే ఊహలో వాళ్ళు ఉన్నారు. మేమేంటి, మాకు సంక్షేమ పథకాలు ఉన్నాయి, ఈ సంక్షేమ పథకాలతో జగన్ అన్న పెద్ద పెట్టేశాడు, ఈ సంక్షేమ పథకాలతో మేము గెలుస్తాం. రజనీ గారు ఉన్నారు. రజనీ గారికి ఇక్కడ అన్ని సామాజిక వర్గాలు పనిచేస్తున్నాయి, చాలా బలంగా పనిచేస్తున్నాయి. అయితే నిన్న జరిగిన టీడీపీ మేనిఫెస్టో, ఉమ్మడి మేనిఫెస్టోకి ఈరోజు జరిగిన వైసీపీ మేనిఫెస్టోకి ఏమైనా ప్రజలు ఎంతవరకు ఎవరి మేనిఫెస్టో నమ్మ? ఈరోజు చూసినటువంటి ప్రతి మేనిఫెస్టోలో, జగన్ గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ప్రతి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కావాలి, ఇట్లాంటి సంక్షేమ పథకం. ఎందుకంటే లాస్ట్ సంక్షేమ వెల్ఫేర్ పెట్టినప్పుడు నవరత్నాలు 87% ఇచ్చారు ఆయన, మళ్ళీ ఇస్తారనే నమ్మకం ప్రతి వ్యక్తికి ఉంది జగన్మోహన్ రెడ్డి మీద. కాబట్టి ఈ మేనిఫెస్టోకి అట్రాక్ట్ అయ్యి అందరూ వన్ సైడ్కి ఎలక్షన్ చేసి గెలిపిస్తారు అనుకుంటున్నాం మేము. అసలు రజనీ గారు ఎందుకు గెలవాలి ఈ నియోజకవర్గంలో, అది చెప్పండి. హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్, కార్పొరేట్ వ్యవస్థ తెలుసు ఆమెకు ఎట్లా ఉంటుందో. చిన్న కుటుంబం నుంచి వచ్చారు వాళ్ళు. ఇక్కడ పేద ప్రజల కష్టాలు తెలుసు. పాదయాత్ర చేసింది, ఆమె తిరుగుతుంది, చాలా పల్లెల్లోకి వెళ్తుంది, ట్రైబల్ ఏరియాలోకి వెళ్తుంది, ఏజెన్సీ ఏరియాలోకి వెళ్తుంది, లోపలికి. వాళ్ళ కష్టాలు తెలుసు, మంచి చెడు అన్నీ తెలుసు. ఆమెకు చేయాలనే సంకల్పం ఉంది, సంపాదించుకోవాలని ఆలోచన ఆమెకు లేదు, ఏదో చేయాలనే తపంతో వచ్చింది. ప్లస్ హైలీ ఎడ్యుకేటెడ్, ఆమెకు అన్నీ తెలుసు మంచి చెడు. అయితే పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఎవరికి ఓటు వేస్తే మంచి జరిగిద్దని అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి యొక్క సంక్షేమ పథకాలతో పాటు జరిగిన అభివృద్ధి చూశారు, సంక్షేమం చూశారు. అదే సంక్షేమంతో పాటు నెక్స్ట్ డెవలప్మెంట్స్ ఉంటాయి 100%. 3 రాజధానులకి వ్యతిరేకమని ఎందుకంటారో నాకైతే అర్థం కాదు. అంటే ఒక అమరావతి మాత్రమే డెవలప్ అవ్వాలా? రాయలసీమ డెవలప్ అవ్వద్దా? విశాఖ జిల్లా డెవలప్ అవ్వద్దా? కోస్తాంధ్ర డెవలప్ అవ్వద్దా? అందరూ బాగుండాలి కదా. అందరూ బాగుండాలని చెప్పి 3 రాజధానులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని వ్యతిరేకించినప్పుడు జనాలు ఎట్లా వీళ్ళని ఏకీపిస్తారు? ఇప్పుడు 3 ప్రాంతాలు డెవలప్ అయితే, ఇప్పుడు రాయలసీమ ఉందండి, కరువు ప్రాంతం, అక్కడ డెవలప్ అయితే ఏమవుతుంది? అందరూ సుభిక్షంగా బతుకుతారు, సుభిక్షమైన పాలన వస్తుంది. కాబట్టి 3 రాజధానులు అనే దాని మీద ఏకనినాదంతో ప్రజలందరూ పట్టం కడతారు జగన్మోహన్ రెడ్డి గారికి. అది